హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. ఈ రోజైతే నేను మన లేడీస్కి సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. అంటే కాన్సెప్ట్ కాదు, అది నిజం. ఒకప్పుడు 90స్ కిడ్స్ అంటారు కదా, 90స్ అబోవ్ అమ్మాయిలకి అండ్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో దానికంటే ముందైతే మీరు మన శ్రీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్తాం. ఒకప్పుడు 90స్ కిడ్స్ అంటారు. 90స్ కిడ్స్ కానీ, 80స్ కిడ్స్ కానీ, ఐ మీన్ ఆ ఆ జనరేషన్ అమ్మాయిలకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే ఎలా అంటే చదువు విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకంటూ ఒపీనియన్ ఉండేది కాదు. ప్రతి ఒక్కటి కూడా పేరెంట్సే. ఏంటి అంటే, ఈ టైంలో పెళ్లి చేసుకోవాలి, ఇంతవరకే చదువుకోవాలి, నువ్వు ఇదే చేయాలి. అప్పట్లో అమ్మాయిలకి ఏంటి అంటే, పని అంటే అది ఇంటి పని, వంట పని, భర్తని ఎలా చూసుకోవాలి, ఇంటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇలా ఉండేవి. బట్ ఈ జనరేషన్‌కి వచ్చేసరికల్నే అమ్మాయిలకి వాళ్ళ లైఫ్‌లో ఏంటి అంటే వాళ్ళకంటూ కొన్ని ఒపీనియన్స్ ఇచ్చారు. అంటే పెళ్లి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ వాళ్ళకేంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్. అంటే నీకు నచ్చింది చెయ్యి, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని వాళ్ళ ఒపీనియన్ అడుగుతున్నారు. ఇవి సరే అన్ని చోట్ల కాకపోయినా, వాళ్ళ ఓన్ డెసిషన్స్ కాకపోయినా ఒపీనియన్ అయితే అడుగుతున్నారు. అంటే నీకు అబ్బాయి నచ్చాడా? లేదంటే నీకిది చదువుకోవాలనుందా? లేదంటే నువ్విది చెయ్యాలనుకుంటున్నావా? సో, వాళ్ళు ఒపీనియన్ అడిగి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చెప్తున్నారు. బట్ అప్పటి జనరేషన్ అమ్మాయిలకైతే ఈ ఒపీనియన్ అడగటాలనేవి లేవు. అసల ఆ ఆప్షనే లేదు. ఇది కావాలి, ఇది చేయాల్సిందే, ఇది ఉండాల్సిందే. బట్ ఈ విషయంలో మాత్రం నిజంగా ఈ జనరేషన్ అమ్మాయిలైతే చాలా లక్కీ అని చెప్పాలి. అంటారు కదా! ఇంకొకటేంటంటే ఒకప్పుడు అమ్మాయిలు వాళ్ళ డ్యాడ్‌తో మాట్లాడాలి అంటే, దానికోసం ఒక యుద్ధం చేయాల్సొచ్చేది. అంటే ఎలా అంటే, ముందు అమ్మ దగ్గరికెళ్ళాలి. అమ్మ నాకిది కావాలి, నాన్నకి చెప్పు అంటే, అమ్మేమో అమ్మో! నేను చెప్పను నాకు భయం అని అంటది. పాపం ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి కూడా ఒక 10 సార్లు ఆలోచిస్తది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు ఇంక డాడ్స్‌కైతే లిటిల్ ప్రిన్సెస్ అనే చెప్పాలి. తను అడగాల్సిన అవసరం గూడా లేదు. ఆ ఫాదర్ తనకేం కావాలో ముందే తెలుసుకొని, అది తీసుకొచ్చి తన కళ్ళ ముందు పెడతారు. నిజంగా అండి. అంటే ఒకప్పుడు జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ నాన్న చేతిలో కర్ర చూసారు. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ నాన్న చేతిలో కెమెరా చూస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల క్యూట్ క్యూట్ మూమెంట్స్‌ని క్లిక్ చేస్తూ వాటిని ఒక ఆల్బమ్‌లా చేసుకోవటం. నిజంగా అసలు ఎంత లక్కీ గదా! జస్ట్ ఇవే తన రిస్ట్రిక్షన్స్. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా ఎవరో ఒకళ్ళు పక్కన తోడుండాలి. ఇంట్లో అన్నో, తమ్ముడో వాడు ఇంత ఏజ్ పిల్లగాడైనా సరే ఒక మగాడు, ఒక అబ్బాయి ఉండాలనమాట. ఈ జనరేషన్ అమ్మాయిలు ఇంత హ్యాపీగా, ఇంత ఫ్రీడమ్‌గా వాళ్ళు చదువు విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, లైఫ్ విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఇంత ఫ్రీడమ్‌గా ఉండి వాళ్ళ ఒపీనియన్ చెప్పగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ 90స్ ఆ జనరేషన్ ఆడవాళ్ళ ఒక్క బాధ, త్యాగం వాళ్ళు చేసినటువంటి ఆహ్, ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన ఆ ఫలితమే ఈ జనరేషన్ వాళ్ళు ఈ చూస్తున్నటువంటి హ్యాపీనెస్ అనైతే నేను అనుకుంటున్నాను. బట్ అప్పుడు కానీ, ఇప్పుడు కానీ అమ్మాయిల విలువ ఎప్పుడూ మారలేదండి. అలాగే ఉంది. కాకపోతే ఆ విలువను గుర్తించేటటువంటి ఆ మనుషులు, మనసులు ఏవైతే ఉన్నాయో అవైతే పెరిగాయని మాత్రం నేనైతే చెప్పగలను. సో, ఇది అయితే నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ.